అందరం కూడా ఫస్ట్ ఇద్దరికి గట్టిగా చెప్పనుకుంటానండి. ఎవరికంటే మోడీ గారికి, కిషన్ రెడ్డి గారికి గట్టిగా చెప్పనుకుంటారు. మోడీ గారికి, కిషన్ రెడ్డి గారికి ఇవాళ పొగళ్ళకి ఎట్లా తప్పులు కొడతారు కదంటే అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ శిరస్సు వచ్చి మీ అందరికీ దండాలు పెడుతున్నాను. ఎందుకంటే ఒక 2 రోజుల పాటు మీరు అందరూ కష్టపడినటువంటి కష్టం నేను కన్నాలు చూస్తాయి కాబట్టి అందరు ఫేస్ అవుట్ అయిపోయారు. గడ్డాలు పెరిగినాయి, వీసాలు పెరిగినాయి, అందరికీ కష్టపడి పనిచేసారు కాబట్టి ఈరోజు ఈ విజయం సాధ్యమైంది. కుమరయ్య గారు ఎమ్మెల్సీగా ఒక చరిత్ర సృష్టించిన విషయం వాస్తవం. కాబట్టి ఈ గెలుపంతా కూడా పూర్తిగా నరేంద్ర మోడీ గారికి అంకితం. దాంతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు అంకితం, గౌరవ ఉపాధ్యాయులకు అంకితం, అదేవిధంగా తపస్సు అంకితం. కాబట్టి ఇది చరిత్ర సృష్టించిన భారతీయ జనతా పార్టీ. మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిచినట్టుగా ఒక రికార్డు. మన ముఖ్యమంత్రి ప్రధాన భూమిక పోషించేది తపస్సు. ఈ తపస్సు దూకుడిని ఎప్పుడు ఆపలేరండి. ఏ ఉపాధ్యాయ సంఘంలో తపస్సు దూకుడు ఆపలేదు. చాలా మంది కూడా ఎప్పుడు తపస్సు మెంబర్షిప్ స్టార్ట్ చేస్తారా, ఎప్పుడు మేము ఈ పిఆర్టీ, డిటిఎఫ్, ఎస్టీ ఇవన్నీ మాకెందుకు, మాకు కావాల్సింది ఓన్లీ తపస్సు. తపస్సులో మెంబర్షిప్ తీసుకోవడానికి అలా తెలంగాణలోని ఉపాధ్యాయులంతా కూడా ఎదురు చూస్తారు. కాబట్టి మన భారతీయ జనతా పార్టీ తపస్ రాష్ట్ర అధ్యక్షులు మా హనుమంతన్నకు, సురేష్ అన్న కూడా, తపస్ సభ్యులందరూ కూడా కష్టపడి పనిచేసిన వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున, మా కిషన్ రెడ్డి గారి తరఫున, మా అందరి తరఫున, మా కుమరయ్య గారి తరఫున కూడా మీ అందరికీ నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు. వాళ్ళు చాలా మంది ఎట్లా పంజాబ్లో పనిచేసింది. దాంతో పాటు ముఖ్యంగా మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు, మేము ఎన్నికల్లో ఎక్కడ తిరిగినా కూడా అన్నా మాకు 12,70,000 ట్యాక్స్ ఎగ్జామ్ చేసినటువంటి వార్యుడు నరేంద్ర మోడీ గారు. ఇవాళ మా గురించి గతంలో కాంగ్రెస్ పార్టీ గారు ఏ పాలకుడు ఆలోచించలేదు. నరేంద్ర మోడీ గారు మేము పడ్డ బాధలు చూసి మా కోరికను మన్నించి 12,70,000 ట్యాక్స్ ఎగ్జామ్ చేసిన విషయాన్ని మేము మర్చిపోము. మేము విశ్వాసంతో నరేంద్ర మోడీ గారు నమ్మి మేము ఓటేస్తాము. ఈ దేశాన్ని శక్తివంతమైన భారతదేశంగా తీర్చిదిద్దుతున్నటువంటి మహనీయుడు నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని ఏ విధంగా పాలిస్తున్నారో దాన్ని చూసిన తర్వాత మా అభిమానాన్ని చాటుకునే అవకాశం ఈరోజు ఎమ్మెల్సీ ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా మాకు వచ్చిందని చెప్పి భావించిన ఉపాధ్యాయులందరూ కూడా మన నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ నరేంద్ర మోడీ గారి పాలన చూసిన తర్వాత ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఇలా కుమరయ్య గారిని గెలిపించిన విషయం వాస్తవం. దాంతో పాటు మీ అందరూ తెలిసిందే, అందరం కార్యకర్తలు ఈ రోజు సంతోషకరమైన వాతావరణంలో మనం ఉన్నాం. కానీ 317 జీవోకు వ్యతిరేకంగా ఇదే ప్లేస్ లో, ఇదే హాల్లో, ఇదే కార్యాలయంలో మనం ఆందోళన చేస్తున్నప్పుడు ఎటువంటి ఉద్రిక్త వాతావరణం ఉంది, ఒక గంభీరమైన వాతావరణం ఉంది. ఏ విధంగా కార్యకర్తలు అమ్మా నడిచిరో, ఏ విధంగా కార్యకర్తల మీద పోలీసులు లాఠీ దెబ్బలు కొట్టిరో, ఏ విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాళ్ళు చేతులు విరగొట్టిరో, ఏ విధంగా కేసీఆర్ ఈ కిటికీలో నుంచి ఫైర్ ఇంజన్ పైపుతో కార్యకర్తల గుండెలుగా కొడితే ఇలా కార్యకర్తలపై గోడకు తలిగి తనలకు గాయాలైన విషయాన్ని ఇవాళ ఉపాధ్యాయ సంఘం మర్చిపోయి, ఉపాధ్యాయులు మర్చిపోలేదు. గతంలో ఏ విధంగా గెలిచి చేస్తారు. ఈరోజు ఇక్కడ నిజంగా 317 జీవోకు వెంట కొట్టాడుతుంటే మరి అనేక మంది, నాతో పాటు అనేక మంది కార్యకర్తలు జైలుకి పోయిన విషయాన్ని ఇవాళ ఉపాధ్యాయులు మర్చిపోలేదన్న వాళ్ళు గుర్తించారు. మొదటి నుంచి కూడా ఈ ప్రాంతంలో ఈ 5 ఉమ్మడి జిల్లాలో ఈ 4 ఉమ్మడి జిల్లా ఉపాధ్యాయులు చూస్తున్నారు. అదే 317 కోసం ఏ తపస్సు తప్ప ఏ ఉపాధ్యాయ సంఘం మా కోసం కొట్టాలి, కేసీఆర్ కు వ్యతిరేకంగా కొట్టడానికి వాళ్ళు భయపడ్డారు. 317 జీవోను సమర్థించిన ఉపాధ్యాయ సంఘాలు కూడా ఉన్నాయి. కేసీఆర్ కు భయపడి ఎవ్వరు కూడా మాకు అండగా లేరు. కేవలం ఉపాధ్యాయ సంఘం కాకున్నప్పుడు కూడా వారు తపస్సు ఉపాధ్యాయ సంఘం యొక్క ఆదేశం మేరకు ఆ రోజు భారతీయ జనతా పార్టీ, ఇలా భారతీయ జనతా పార్టీలో ఉపాధ్యాయులు లేకుండా కూడా ఉపాధ్యాయుల సమస్యలు గుర్తించి, అరే భార్య కూడా, భర్త కూడా, పిల్లలు కూడా
తల్లిదండ్రులు ఒకరు చెట్టుకోలు పుట్టకోలే ఉద్యోగాలు చేసుకునే పరిస్థితిలో దాదాపు అనేక మంది ఉపాధ్యాయులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి గుర్తుంచుకోవాలి. అనేక మంది ఉపాధ్యాయులు అస్వస్థకు గురై చనిపోయిన విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి. కానీ ఆ రోజు పోరాటం చేసింది కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల విషయాన్ని ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయులు గుర్తించింది కాబట్టి మన కుమ్రే గారిని ఇంత పెద్ద భారీ మెజార్టీతో ఉపాధ్యాయులు గెలిపించడం అంటే నిజంగా ఉపాధ్యాయులందరికీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల తరఫున మేము సెల్యూట్ చేస్తున్నాం. మేము ఇది మామూలు విజయం కాదన్నా. ఈ విజయం తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఒక భరోసా, ఒక విశ్వాసం, ఒక నమ్మకం. ఇక్కడ నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా, ఉప ఎన్నికలు జరిగినా కూడా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒక నరేంద్ర మోడీ వలనే ఉద్యమించి మన నరేంద్ర మోడీ ప్రతి ఒక్క కార్యకర్త జెండా పట్టుకుని భారత్ మాతాకి జై చేసినామంటూ ఇక్కడ కార్యకర్తలను గెలిపించుకోవడానికి ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉండడానికి ఈ ఎన్నికలు ఒక స్ఫూర్తిగా మారిన విషయం వాస్తవం. ఇలా కుమ్రే గారికి అన్ని విషయాల అనుభవం ఉంది, అవగాహన ఉంది. అనేక విద్యా సంస్థలు నడిపిస్తున్న వ్యక్తి, టీచర్ల సమస్యలు ఏందో తెలుసు. కానీ ఉపాధ్యాయ సంఘాలు కొన్ని ఏం చేస్తాయంటే తప్పుడు ప్రచారం చేస్తాయి. కుమ్రే గారు ఉపాధ్యాయుడు గారి వ్యక్తి మీకు ఓటేకండి అని చెప్పి కొన్ని ఉపాధ్యాయ సంఘాలు తప్పుడు ప్రచారం చేస్తే మనకు ప్రత్యర్థిగా ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘాలకు ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలు సిగ్గు లేకుండా సేవ చేసి కనీసం అభ్యర్థులు లేని పార్టీలు అభ్యర్థులను నిలబెట్టలేని చేతనవస్తున్నటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఇలా భారతీయ జనతా పార్టీని ఓడగొట్టలేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో 5 ఉమ్మడి జిల్లాలో మీరు కష్టపడి పనిచేస్తున్న తీరును గుర్తించి భయపడి ఇలా మన పద్ధతులకు ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని విధాల సహకారాలు చేసి మనని ఓడగొట్టడానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తే, రెండు పార్టీలు ఒక్కటే ప్రయత్నం చేస్తే ఇలా ఉపాధ్యాయులందరూ కూడా జాతీయ భావాజాలాన్ని నమ్మి, హిందుత్వ వాతావరణం నమ్మి, హిందూ ధర్మాన్ని నమ్మి, ఏ ధర్మం కోసం, ఏ దేశం కోసం, ఏ సమాజం కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేస్తున్నారో దాన్ని విశ్వసించి మన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినా మల్క కుమ్రే గారికి 5,000 మెజార్టీ ఇవ్వడం అంటే ఇది మామూలు విషయం కాదన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. రెండు పార్టీలు ఒకటే, బీఆర్ఎస్ కాంగ్రెస్. ఆ రెండు పార్టీలు ఒక్కటని గతం నుంచి చెప్తున్నాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. భవిష్యత్తులో కూడా ఈ రెండు పార్టీలు కలిసే భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడానికి ముందుకు వస్తున్నాడు. అరే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చిన, సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు లోపాయకారం ఉత్పత్తి ముదుచుకొని 1,000 కోట్ల రూపాయలు పంచినా కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ గెలిచింది. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు వచ్చి, కేంద్ర రాష్ట్ర మంత్రులు వచ్చి ఇలా 1,000 కోట్ల రూపాయలు ఏ విధంగా పుట్టాలు పంచినో ఇలా మీ అందరు చూసారు. అయినప్పుడు కూడా దానిలో కూడా మనం గెలుస్తామన్న విశ్వాసం, నమ్మకం నాకైతే ఉంది. తప్పకుండా గెలవాలని చెప్పి ఆ ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి అందరూ వేడుకుంటాను. ఈ విజయం ర్యాలీకి జాతీయ జనతా పార్టీ, స్టేట్ జనతా పార్టీ అందరూ లీడర్స్ గారికి నా నమస్కారం. నాకు తపస్సు, అదర్ యూనియన్స్, అదర్ అసోసియేషన్స్ ఫైనల్ గా టీచర్ మహాశయులు ఆశీర్వదించి నా మీద నమ్మకం ఉంచి నేను చెప్పిన మాటలు విని టీచర్లందరికీ ఇంతవరకు ఏదైనా చేసిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బీజేపీ తరఫుని తర్వాత బీజేపీ పార్టీని 317 జీవో కింద సంజయ్ గారు జైలుకి వెళ్లారు. అదేవిధంగా పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఏ విషయం టీచర్ అయినా కానీ ఓన్లీ భారతీయ జనతా పార్టీ వారు తపస్సు వీళ్ళే ఎడ్యుకేట్ చేసి కొంతవరకు సాధించారు. ఏదైనా ఫైనాన్షియల్ గా హెల్ప్ అయినా కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచే టీచర్స్ కు జరిగింది. అది ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ 12.75 lakhs లిమిట్ కానీ, లేకుంటే పిఆర్సీ ఏరియాలో కానీ, డిఎల్ఓ విషయంలో కానీ, లేకుంటే రీసెంట్ గా పెన్షన్ స్కీమ్ అమెండ్మెంట్ కానీ ఫైనాన్షియల్ ఏ విధంగా సపోర్ట్ వచ్చినా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి వచ్చింది. కాబట్టి స్టేట్ గవర్నమెంట్ లాస్ట్ 20 years లో టీచర్లందరినీ మోసం చేసింది, తన ప్రాబ్లమ్స్ కు చేసింది. కాబట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. కాబట్టి టీచర్లందరూ నా మీద నమ్మకం నుంచి గెలిచినందుకు నేను, మా భారతీయ జనతా పార్టీ, మా ఎంపీలు, ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీ అందరూ కలిసి మీ సమస్యలను కంటిన్యూగా పోరాటం
పోరాడుతుంటాము. ఇంతవరకు హిస్టరీ కూడా ఓన్లీ బీజేపీ గవర్నమెంట్ పార్టీ హెల్ప్ చేసింది, లేకుంటే పోరాడింది. కాబట్టి నేను మీ వెంటనే ఉంటానని, మీ అందరి సపోర్ట్ మీకు ఉంటుందని కోరుకుంటూ, నాకు ఈ గెలుపుకు తోడ్పడ్డ ప్రతి బీజేపీ నాయకులు, వర్కర్స్, స్టేట్ ప్రెసిడెంట్, సెంట్రల్ మన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి నమస్కారం. ప్రతి టీచర్ ఎవరైతే ఓటు చేసి గెలిపినందుకు వాళ్ళకు నేను ఎప్పుడు లైఫ్ లో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.